నెక్స్ట్ బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. ధర్మవరంలో రప్ప అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆగేదేలే అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. సోషల్ మీడియా వేదికగా ఏకంగా అధికార పార్టీ నేతలకే ధమ్కీ ఇస్తున్నారు. ఈ హెచ్చరికలపై అటు ప్రత్యర్థి పార్టీ కూడా రియాక్ట్ అవ్వడంతో చాలా రోజుల తర్వాత ధర్మవరం రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఇంతకు ఈ రచ్చ ఎక్కడ మొదలైంది? ధర్మవరంలో జనసేన వర్సెస్ వైసీపీ పొలిటికల్ వార్ పీక్స్ కి చేరింది. సోషల్ మీడియా వేదికగా జనసేన ఇన్ఛార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డిని బెదిరిస్తూ వైసీపీ నేతలు చేసిన ట్వీట్ స్థానికంగా రచ్చలేపుతోంది. ధర్మవరం జనసేన ఇన్ఛార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని ఇటీవల ఘనంగా నిర్వహించారు జనసేన కార్యకర్తలు. ఈ క్రమంలో ఓబుల్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త సోషల్ మీడియాలో చిలకం మధుసూదన్ రెడ్డిని ఉద్దేశిస్తూ నీ నెక్స్ట్ బర్త్డేకి మేమేంటో చూపిస్తాం, నిన్ను అంతమొందిస్తాం, అధికారంతో మాకేం సంబంధం, ఎప్పటికీ మాదే ఆధిపత్యం అంటూ పోస్టులు పెట్టాడు. జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి స్వగ్రామమైన రేగాటిపల్లి నుంచి ఫ్యాక్షన్ ప్రారంభిస్తామని ఆ పోస్టులో హెచ్చరించాడు. ధర్మవరంలో జనసేన వైసీపీ మధ్య ఏ స్థాయిలో వార్ నడుస్తుందో చెప్పేందుకు ఈ పోస్టులే నిదర్శనం. రాయలసీమలో జనసేన తరపున బలంగా ఉన్న నాయకుల్లో చిలకం మధుసూదన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో రేగాటిపల్లి 3 దశాబ్దాల క్రితం పెద్ద ఫ్యాక్షన్ గ్రామం. దీంతో మధుసూదన్ రెడ్డికి నెక్స్ట్ బర్త్డే లేదంటూ వైసీపీ కార్యకర్తల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయాల్లో విమర్శల సహజం, కానీ నేరుగా ప్రాణహాని కలిగించే బెదిరింపులకు దిగడమేంటని మధుసూదన్ రెడ్డి మండిపడుతున్నారు. తనని అంతం చేస్తామంటూ వైసీపీ కార్యకర్త చేసిన పోస్ట్ వెనుక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఉన్నారని ఆరోపిస్తున్నారు మధుసూదన్ రెడ్డి. తనను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకి కంప్లైంట్ చేశారు. మొన్న కూడా కేతిరెడ్డి ఎక్కడ చూసా 20 కాదు 30 అంటే మా గవర్నమెంట్ వస్తే అంతం చేస్తాం ఆయన బహిరంగంగానే గతంలో మాట్లాడాడు. అందులో భాగంగా ఇప్పుడు ఈ పోస్టులు ఎక్కడ పోతున్నా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నా మీదే అంతమొందిస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే ఎక్కడ పోతుంది? ఈ సోషల్ మీడియా రచ్చ కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో ధర్మవరంలో రప్ప రాజకీయాలు ఇంకొకసారి హీట్ ఎక్కాయి. తనని చంపుతామని ఇంత బహిరంగంగా బెదిరిస్తున్నారంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా, వైసీపీ అధికారంలో ఉందా అనేది అర్థం కావడం లేదంటున్నారు మధుసూదన్ రెడ్డి. ఈ వ్యవహారంపై కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.